ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు చెడిపోయింది. దీంతో వారు రోజుల తరబడి ఎడారిలో చిక్కుకుపోయారు. తాగునీరు లేక, తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులంతా నైజర్ దేశానికి చెందిన వారేనని తెలిపారు. వారు పొరుగు దేశమైన మాలీలో జరిగిన ఒక మతపరమైన వేడుక నుంచి స్వదేశానికి తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నైజర్, మాలి, అల్జీరియా సరిహద్దులకు సమీపంలోని నిర్జన ఎడారి ప్రాంతంలో వారి ట్రక్కు నిలిచిపోయింది. వాహనం చెడిపోవడంతో డ్రైవర్తో పాటు ప్రయాణికులు దాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. నీటి నిల్వలు పూర్తిగా అయిపోవడంతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య దాహంతో ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా నడిచారు. చివరకు మంచినీరు దొరకడంతో ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం సమీప పట్టణానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ట్రక్కు కింద చుట్టుపక్కల ప్రాంతాల్లో మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను అక్కడికక్కడే సామూహిక సమాధుల్లో ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు.